ఏఐ నాయక, హాయ్ హాయ్ నాయక అంటాం కదా, అట్లా ఏఐ నాయక. ఏఐ నాయక అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ అంటే. రాజకీయ నేతల బదులు భవిష్యత్తులో కృత్రిమ మేధ పాలన. ఇది మన మేధస్సు వెరితలలు వేయడం అంటారు దీన్ని. ఎందుకంటే మనుషులు పరిపాలిస్తూ ఉంటేనే, మనుషులు రాజకీయాలు చేస్తూ ఉంటేనే ఇంత దారుణంగా ఉన్నది పరిస్థితి కొన్ని సందర్భాల్లో. ఇక ఏం అంటే బ్రెయిన్ లేకుండా ఆర్టిఫిషియల్గా నడిపించే వాళ్ళు వస్తే రేపు ఈ దేశం ఏం కావాలి, ఈ ప్రపంచం ఏం కావాలి, సమాజం ఏం కావాలి, రాజకీయ నేతలకు బదులు వాళ్ళు వచ్చి భవిష్యత్తులో కృత్రిమ మేధ పాలన చేస్తుంది అంటే రేపు ఒక హ్యూమన్ టచ్ అనేది ఎక్కడ పోతుంది? రాజకీయాల్లో కానీ సమాజంలోని ఏ రంగంలోనైనా కూడా ఒక మానవతా దృక్పథం అనేది అవసరం అవుతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో వచ్చే రోబోలు పరిపాలన మొదలుపెట్టిన తర్వాత ఇంకా మానవత్వం అనేది ఎక్కడుంటుంది అనేది ఆలోచించాలి. పాశ్చాత్య దేశాల్లో ఈ ప్రతిపాదనపై 5-6 ఏళ్లుగా విస్తృత చర్చ. 2018లో పుతిన్ ప్రత్యర్థిగా అలీసా అనే చాట్ బాట్ తెరపైకి. టోక్యోలో మేయర్ ఎన్నికల్లో హ్యూమనాయిడ్ రోబో పోటీ. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అల్గారిథమ్స్ ద్వారా జరిపే పరిపాలనను అల్గోక్రసీ అని పిలుచుకుంటారట. ఆ పరిపాలనకు అల్గోక్రసీగా పేరు పెడతారట. అంటే డెమోక్రసీనల్లా అల్గోక్రసీ చేస్తారన్నట్టు. డెమోక్రసీని గంగలో కలిపి అల్గోక్రసీ తీసుకురావడం. ఇది తప్పనిసరిగా మన మేధస్సు వెరితలలు వేయడం తప్ప ఇంకోటి కాదు.